ఒకసారి చదువుకొని దేవుని స్తుతించి ఆరాధించుకుందామండి. 136 కీర్తన మొదటి వచనం మనందరికీ తెలుసు కదా. ఇది ఒక చిన్న వచనము అయినా కూడా అందులో చాలా పెద్ద అర్థం ఉన్నది. అందులో ఎంతో గొప్ప అర్థం ఉన్నది కదా. ఒక్కసారి చదువుదామా. 136 కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఒకసారి మరలా చెప్తామా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్ అండ్ హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఈ లోకంలో మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది కదా, ఎలా ఉంటుందంటే మన వల్ల వాళ్ళకి ఏదో ఒక లాభం వచ్చేంత వరకే మనతో స్నేహమైన ఇంకేదైనా కదా. మనతో పని అయిపోగానే స్నేహమైన ఎటువంటి బంధమైన వారు తెంచేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంటారు. లోకం ఎప్పుడు మారిపోతుంటుంది. ప్రేమలు ఎప్పుడు కూడా కాలం గడిచే కొద్దీ కరిగిపోతుంటాయి. కానీ లోకం మారనిది ఆయన ఒక్కని ప్రేమ. కాలము గడిచిన కరిగిపోని మనల్ని వీడిపోనిది ఆయన ఒక్కడిదే ప్రేమ కదా. ఆయన ఒక్కడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. తల్లిదండ్రులు మరిచిన ఆయన మనల్ని మర్చిపోకుండా ఆయన మనల్ని తన కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఈ రోజు వరకు నడిపించిన దేవుడు కదా. అవును, ఆయన కృప నిరంతరం ఉండును. ఈవెన్ వెన్ ఐ డోంట్ నో, ఈవెన్ వెన్ ఐ డోంట్ సీ ఇట్, హిస్ గ్రేస్ ఇస్ ఫాలోయింగ్ మీ. ఆయన కృప మనం తెలియనప్పుడు కూడా, మనం చూడనప్పుడు కూడా, మనకు తెలియనప్పుడు కూడా ఆయన కృపతో మనల్ని కాస్తున్న దేవుడు. హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అనేకమైన సార్లు ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినా కూడా ఆయనకు గొప్ప ప్రేమతో, ఆయనకు గొప్ప కృపతో మనల్ని తిరిగి ఆయన యొద్దకు చేర్చుకొని మనం ఆయన యొద్దకు చేరినప్పుడు ఆయన ప్రేమతో మనల్ని ఆదరించే దేవుడు కదా. ఆయన కృప నిరంతరం ఉంటుంది కదా. హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ కదా. అందుకే ఇష్టంలో